సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతంలోని నిర్వాసితులకి అండగా వారి ఇళ్లలో నిన్న రాత్రి బస చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ పునర్జీవంపై ఆరా తీస్తున్నారు నేతలు. పేదల ఇళ్లు కోల్చకుండా మూసీ ప్రక్షాళన చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రజలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదల ఇళ్లు కూల్చకుండా కూడా సుందరీకరణ చెయ్యొచ్చు అని సలహా చెప్పారు. అప్పులు చేసి గొప్పలకు పోయి కూల్చాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు. వేల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలన్నారు. సీఎం రేవంత్ ఇప్పటికైనా పునరాలోచన చేయాలన్నారు. మూసీ పరిసర బస్తీల దగ్గర ప్రజలు ఉన్నంతలో సంతోషంగానే ఉన్నారని చెప్పారు. బస్తీ నిద్రలో భాగంగా రాత్రి ఎల్బీ నగర్ లో నిద్రించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఉదయాన్నే ప్రజలతో మాట్లాడారు. ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనతో కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఉన్నారని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇళ్లను కూల్చొద్దంటూ ప్రభుత్వానికి సూచించారు. బీజేపీ విమర్శలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సర్వే చేస్తే కూల్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మూసీ ప్రాంతం అభివృద్ధి ఇష్టం లేదన్నారు పొన్నం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. మలక్పేటలో స్థానికులు ఒప్పుకునే ఇళ్లు ఖాళీ చేశారని అన్నారు. బీజేపీ అంటేనే జూటా పార్టీ అని విమర్శించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అడ్డొస్తే ప్రజలే బుల్డోజర్లతో తొక్కుతారన్నారు మంత్రి పొన్నం. బీజేపీ నేతల బస్తీ నిద్రపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రాజకీయం చేయడం కోసమే బీజేపీ డ్రామా ఆడుతోందని విమర్శించారు. ఒకరోజు కాదు 3 నెలలు నిద్ర చేస్తే తెలుస్తుందన్నారు. 3 నెలలుంటే ఏం చేయాలో వాళ్లే చెప్తారని మంత్రి తుమ్మల అన్నారు. బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బి లైలయ్య కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ నేతలు దొంగ నిద్ర చేస్తున్నారని అన్నారు. వికారాబాద్, నల్గొండ, హైదరాబాద్ ప్రజలు మూసీ కంపులోనే ఉండిపోవాలా అని ప్రశ్నించారు. ఒకరోజు నిద్ర కాదు, సీఎం చెప్పినట్లుగా 3 నెలలు నిద్ర చేయండి అన్నారు. బీజేపీ బస్తీ నిద్రకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాడుతున్నాయని మండిపడ్డారు. 2 పార్టీలు మూసీ నిర్వాసితుల్ని మోసం చేస్తున్నాయన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మూసీ ప్రాజెక్టుపై కేంద్రం విచారణ చేపట్టాలన్నారు. యూపీఏ హయాం నాటి భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, బోనస్ విషయంలో విపక్షాలు అనవసరంగా మాట్లాడి అబాసపాలు కావద్దని మంత్రి తుమ్మల హితవు పలికారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో సన్న రకాల్ని కొనుగోలు చేయడం లేదన్న బీజేపీ ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. రైతుల విషయంలో బీజేపీకి ఉదారతే ఉంటే 17% తేమ నిబంధనని మార్చే విధంగా కృషి చేయాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేరంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తుమ్మల మండిపడ్డారు. నారా రామ్మూర్తి నాయుడు భౌతికాయం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో అధికార లాంఛనాలతో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో నారావారిపల్లికి చేరుకోబోతున్నారు. ఇక నారా రామ్మూర్తి నాయుడు భౌతికాయానికి నివాళులర్పించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నారావారిపల్లెకు తరలివస్తున్నారు. గుంటూరు క్లబ్ లో నరెట్కో ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరించారు మంత్రి నారాయణ. గుంటూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడి రహదారులు, తాగునీరు, లేఅవుట్ సమస్యలు తనకు తెలుసన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. టిడ్కో గృహాలు పూర్తి చేయడానికి కూడా నిధులు లేవన్నారు. హడ్కో ద్వారా నిధులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖలో కేసు నమోదైంది. లా విద్యార్థి అంజనేయ ప్రియ ఫిర్యాదుతో 3 టౌన్ పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. గత 5 ఏళ్లలో పలు వేదికలపైన అధికారిక కార్యక్రమాల్లో కొడాలి నాని అనుచిత, అసభ్యకర భాష వాడారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. చంద్రబాబు సహా పలువురిపై అవమానకర రీతిలో అసభ్య పదజాలం వాడి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అంజనేయ ప్రియ కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2వ రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మహారాష్ట్రలోని 3 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం బల్లార్పూర్ బహిరంగ సభలో, మధ్యాహ్నం కస్బాపేట్ నియోజకవర్గంలో, సాయంత్రం పూణే కంటోన్మెంట్ పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో నాటు పడవ నడుపుకుంటూ వెళ్లి గిరిజనులకు అవగాహన కల్పించారు ఆశా కార్యకర్తలు.
బకుబెడ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి మత్స్యగెడ్డ అవతల గ్రామాల గిరిజనులు రాకపోవడంతో వారి కోసం నాటు పడవ నడుపుకుంటూ వెళ్లారు ఆశా కార్యకర్తలు. వైద్య శిబిరానికి రావాలని గిరిజనుల్ని కోరడంతో వారు వైద్య సేవలకు వచ్చారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో టికెట్ల గోల్మాల్ వ్యవహారం బయటపడింది. ఒకే నంబర్పై పలు శీఘ్ర దర్శనం టికెట్లు విక్రయించారు. కార్తీక మాసం సందర్భంగా టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. టికెట్ల వ్యవహారంపై ఎస్పీ ఆదిరాజ్ సింగ్ కు ఫిర్యాదు రావడంతో టికెట్ల గోల్మాల్పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కేరళకు చెందిన జూనియర్ మెడికోల్ని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బాధితులు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. ఒక జూనియర్ డాక్టర్, 3 సీనియర్ మెడికోలు మధ్యమత్తులో ర్యాగింగ్ చేసినట్టు తేలింది. దీంతో వారిని ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రేపు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకున్నారు. వారు పరీక్షలు రాయడానికి 1,401 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్ లో 102 పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివేకానంద స్కూల్ దగ్గర ఉంటున్న లక్ష్మీ ప్రియాంక భర్త, అత్తమామ వరకట్న వేధింపులతో నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. తమ కూతురి మృతికి భర్త శ్రీనివాసరావు, అత్తమామలే కారణమని బంధువులు ఆరోపించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అరకులోయలో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. మాడకడ మేఘాల కుండ పాల సముద్రాన్ని తాలుపించడంతో పర్యాటకులంతా క్యూ కడుతున్నారు. వీకెండ్ కావడంతో భారీగా తరలివస్తున్నారు. గిరిజనుల దుస్తులు, వేషధారణలతో అలంకరించుకుని ఫోటోలకు పోజులిస్తున్నారు. దింసా నృత్యాలతో గిరిజనులతో ఆడుతూ పాడుతూ మంచు అందాల్ని ఆస్వాదిస్తున్నారు టూరిస్టులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పట్టడంతో 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4,03,00,000 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. కార్తీక మాసంతో పాటు వరుసగా సెలవులు రావడంతో శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. స్పర్శ దర్శనం, సామూహిక గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది. దట్టంగా పేరుకుపోయిన పొగ కారణంగా వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లు దాటిపోయింది. కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ నగరమంతటా ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉత్తర భారతదేశంపై శీతాకాల ప్రభావం కనిపిస్తోంది. తెల్లవారుతోనే చాలా రాష్ట్రాలు పొగమంచు దుప్పట్లో కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పఠాన్కోట్, అమృత్సర్, జలంధర్, చండీగఢ్, కర్నాల్ నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 17 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం వేళ పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జమ్మూ కశ్మీర్లో దట్టంగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు -డిగ్రీల దిగువకు చేరుకుంటున్నాయి. కశ్మీర్లోని సోన్మార్గ్లో దట్టంగా మంచు కురుస్తోంది. రోడ్లపై మంచు భారీగా పేరుకుపోయింది. మంచు కారణంగా విజిబిలిటీ కూడా పూర్తిగా తగ్గిపోయింది. మంచు కురుస్తుండటంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్కు వస్తున్నారు. చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం తలుపులు ఇవాళ మూసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు బద్రీ క్షేత్రంలో మొదలయ్యాయి. రాత్రి 9:07 ఈ ఆలయాన్ని మూసేస్తారు. గ్రహ స్థితిగతుల్ని బట్టి ఆలయం మూసేసే తేదీని దసరా పండుగ రోజు నిర్ణయిస్తారు. 3 దేశాల పర్యటనలో భాగంగా నైజీరియాకు చేరుకున్నారు ప్రధాని మోదీ. అబూజాలో మోదీకి గ్రాండ్ వెల్కమ్ దొరికింది. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు నైజీరియాలో స్థిరపడ్డ మరాఠీలు. ప్రధాని రాక సందర్భంగా మరాఠీ సంప్రదాయ నృత్యమైన లావణి నృత్యాన్ని ప్రదర్శించారు. నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో మోదీ సమావేశమవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఆ తర్వాత రేపు G20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లనున్నారు మోదీ. అక్కడ G20 దేశాధినేతలతో భేటీ కాబోతున్నారు. ఎల్లుండి గయానాలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ.
విజయ్ దేవరకొండ కేవలం సినిమాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ విషయంలో ఎప్పుడూ సందడి చేస్తూ కనిపిస్తారు రౌడీ బాయ్. తాజాగా మరోసారి అలాంటి పోస్టే చేశారు విజయ్. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ వరుస సెంచరీలు కొట్టిన నేపథ్యంలో నువ్వు ఎస్ఆర్హెచ్ టీంకి వచ్చాయి, అక్కడ టైం వేస్ట్ చేయొద్దు అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.